మహాగణుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాదములకు స్తోత్రములు నాయనా. నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నిన్ను గణపరచడానికి నాయనా ఈ మధ్యాహ్న సమయం మొదలుకొని ఈ సాయంకాల సమయంలోకి అడుగుపెట్టించిన నా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. ముఖ్యంగా నాయనా, వినబోచున్న వారికి, చెబుతున్న నాకు ఆలోచించే జ్ఞానాన్ని, బోధించే జ్ఞానాన్ని, గ్రహించే మనసును ప్రసాదించుమని నీ పాద సన్నిధిలో మొరపెడుచున్నాను తండ్రి. ఎందుకంటే నాయనా, నేను అయోగ్యుడను, పనికి రానటువంటి వాడను. నన్ను ఒక మనిషిగా చేసి నీ ముందర నిలబెట్టి ఉన్నావు. నీకు స్తోత్రములు. నేను మాట్లాడుచున్న మాటల్లో మీరు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ముందుండి నడిపిస్తారని నా ప్రభుడు, నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ డిసెంబర్ 11వ తారీఖు దేనికి ప్రత్యేకత అంటే, ఇంతకుముందు దేనికి ప్రత్యేకత ఉన్నదో లేదో తెలియదు కానీ, ఈ 2021 డిసెంబర్ 11వ తారీఖు రోజు దేనికి ప్రత్యేకత అంటే, మన స్థానిక పాస్టర్ అయినటువంటి వివేక్ సార్ జన్మదినం. అందరూ ఒకసారి సార్కి క్లాప్స్ రూపకంగా జన్మదిన పురస్కారం తెలియజేద్దాం. ఎందుకంటే ఇంత గ్రాండ్గా జరుగుతున్నదంటే, సరే మనకు తెలియదు కానీ మన సంఘానికి వచ్చింది కాబట్టి తన జీవితకాలం మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకు ఇంత గ్రాండ్గా బలిగేర సంఘం చేసింది అని. నిజంగా కొన్ని ఎట్లుంటాయంటే, మన జీవితకాలం మొత్తం గుర్తుంటాయి, కానీ మన బలిగేర సంఘం కూడా గుర్తుంటుంది. ఎందుకనంటే ఆయన ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే 28వ జన్మదినం ఆయనది. ఓకేనా? మనం అంశంలోనికి వెళదాం. ఎందుకనంటే సమయానికి అనుకూలమైనటువంటి రెఫరెన్స్ కానివ్వండి, మాటలు కానివ్వండి, అంశము కానివ్వండి ఉండాలి. కాబట్టి నా అంశం వచ్చేసి సంఘములో యవనస్తుల పాత్ర. అసలు సంఘములో యవనస్తుల పాత్ర ఏంది? వీరి పనేంటి? వీరికి ఉండాల్సినటువంటి ఆలోచనలు ఏంటి? వీరు చేయవలసినటువంటి పనులేంటి? వీరు చేయించుకోవలసినటువంటి పనులేంటి? వీళ్ళు పనులు ఎలా ఉండాలి? వీళ్ళ నడత ఎలా ఉండాలి? వీరి ఆలోచనలు ఎలా ఉండాలి? మన గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, అంటే 0 నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలు అంటారు. 6 నుండి 14 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని మధ్య వయసు వాళ్ళు అంటారు. మరి 16 సంవత్సరాలు మొదలుకొని, బాగా వినాలి, 16 సంవత్సరాలు మొదలుకొని 45 సంవత్సరాల వరకు ఉన్న వారినందరిని కూడా యవనస్తులు అంటారు. ఈ యవనస్తులందరిని ఉద్దేశించే ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం సంఘములో యవనస్తుల పాత్ర. అసలు సంఘములో యవనస్తుల పాత్ర అనేది ఇప్పుడిప్పుడు ప్రారంభమవుతుంది. మన సంఘం విషయానికి వస్తే మనం చూసుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, 4వ అధ్యాయము 11 నుండి 16 వచనాల వరకు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాలు. ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమంటున్నాడంటే దేవుడు, యవన కాలం అనేది ఎలా ఉంటుందనంటే, ఒక ర్యాకెట్ ఎంత స్పీడ్ ప్రయాణం చేస్తుందో అంతకంటే ఎక్కువ ఆలోచన ఈ యవన కాలంలో ఉంటుందండి. ఈ యవన కాలాన్నే దేవుడు ఎందుకొరకు ఎన్నుకున్నాడు అనంటే, యవన కాలమందు నువ్వు గనక నా కాడి మోసినావనుకో, నీ జీవిత కాలం మొత్తం, అనగా భూమి మీద ఉన్నంత వరకు నీ కాడి నేను మోస్తానని అంటున్నాడండి. బాగా వినాలి. యవనస్తులు దేని విషయంలో
ఉండాలనంటే మాటల్లో ఉండాలి, ప్రవర్తనల్లో ఉండాలి, ప్రేమల్లో ఉండాలి, విశ్వాసంలోనూ ఉండాలి, పవిత్రతలోనూ ఉండాలి. కానీ ఈరోజు నేను ఎన్నుకున్నటువంటి అంశాలేందంటే 3 అంశాలు. ఎందుకనంటే మనం సమయానికి దృష్టిలో పెట్టుకొని మాట్లాడవాలని కాబట్టి మొదటి మాట ఏందనంటే మాటలు. ఒక యవనస్తుల మాటలు ఎలా ఉండాలి? ఒక చిన్న పిల్లలు అనగా 0-5 సంవత్సరాల లోపున్నటువంటి పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకెంతో ఆనందాన్నిస్తాయి. తర్వాత యవ్వనం వచ్చేసరికి వాళ్ళ మాటలు వింటే మనకు వినాలని అనిపించదండి. మరి వాళ్ళ మాటలు ఎలా ఉండాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాలు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోటికి రానీయకుడి. దుర్భాషలాడడం అంటే పనికి రానటువంటి మాటలు మాట్లాడకూడదు అని అంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? యవనస్తులను ఉద్దేశించి అంటున్నాడు. ఎందుకొరకు అంటున్నాడు? నీవు యవన కాలమందు ఈ మాటలు నీ నోటికి రానీయకుండా ఉండి ఉంటే ఆయనను సంతోషపరచువాడవై ఉంటావు. మనం ముందుకు చూసుకున్నట్లయితే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. యవన కాలములో ఇవి కంపల్సరీ ఉండాలండి. ఒక 10th క్లాస్ పాస్ కావాలంటే 6 సబ్జెక్టులు ఉంటాయండి. యవన కాలములో చాలా సమస్యలు ఎదురవుతాయండి. ఎందుకంటే యవన కాలం అనేది ఎలా ఉంటుందంటే మనకు సమాజానికి, సమాజానికి ప్రకృతికి చాలా డిఫరెంట్‌గా ఉంటది. అందుకని అంటున్నాడు, మీరు ఎప్పుడైనా మాట్లాడారనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర గౌరవించే విధంగాను, చిన్నవాళ్ళ దగ్గర మీకు గౌరవం ఉండే విధంగాను అనగా కృతజ్ఞత వచనములే ఉండాలి. తర్వాత బూతు, బూతు మాటలు అసలు ఉండొద్దు. పోకిరి మాటలు అసలు ఉండొద్దు. సరసోక్తులైనను అంటే మన మనస్సును కాకుండగా మన శరీరాన్ని సంతోషపరిచేటటువంటి మాటలు ఉండకూడదు అని అంటున్నాడండి. మరి ముందుకు చూసుకున్నట్లయితే ప్రసంగి గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి. ప్రసంగి 10వ అధ్యాయము 13వ వచనాలు చూడండి. వాని నోటి మాటల ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. అంటే దుర్భాషలాడేటటువంటి వారి మాటలు ఎలా ఉంటాయనంటే ఇలా ఉంటాయి. వారి నోటి మాటలు బుద్ధిహీనత. వారు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి. కొన్ని సందర్భాల్లో అంటుంటారు, నేను ఏం మాట్లాడినాను అని అంటుంటారు. అంటే వారికే తెలియదు. అలాగే బుద్ధిహీనత కలిగి దుర్భాషలాడేటటువంటి యవనస్తులు ఇప్పుడు అంటున్నారు ఏమనంటే వారి నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనము. ఇది భక్తిహీనునుకున్నటువంటి లక్షణం. మరి మనం ముందుకు చూసుకున్నట్లయితే సొలొమోను గారు ఏమంటున్నాడంటే, సొలొమోను గారు సామెతలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 31, 32 వచనాలు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. సొలొమోను గారు అంటున్నారండి. ఒక మంచి మాట మా నాన్న ఒక మాట చెప్పేటాడు. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. నాన్న, నీ ఆలోచనలు ప్రకృతి అనగా మనం నివసిస్తున్నటువంటి
మనము నివసిస్తున్నటువంటి అంటే మన ఇంటి చుట్టుపక్కల ఏ విధంగా అయితే ఉంటదో, ఆ ఆలోచనలకు తగ్గట్టుగా మన మైండ్ గూడా ఉంటది. అంటే ఒక వ్యక్తి దగ్గర మంచి స్నేహము కలిగినటువంటి, మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తితో స్నేహం చేస్తే, మంచి లక్షణాలు నీకొస్తవి. అదే ఆ లక్షణాలు లేనటువంటి వ్యక్తితో నువ్వు గనక స్నేహం చేస్తే, కంపల్సరీగా నీకు గూడా ఆ లక్షణాలు వస్తాయని అంటున్నాడు. అందుకే ఇక్కడ సొలొమోన్ మహారాజు గూడా అంటున్నాడు, నీతిమంతుని నోరు జ్ఞానమును బోధిస్తుందండి. నీతిమంతుడు ఎక్కువ మాట్లాడడండి మనలాగా. ఎప్పుడు సైలెంట్‌గా ఉంటాడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాడు. ఇంటి దగ్గర మాటలు, చర్చులో మాటలు, పొలాల దగ్గర మాటలు, 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 మాటలు. నాలుకకి రెస్ట్ ఉండదండి. మనం ముందుకు చూసుకున్నట్లయితే 32వ వచనంలో నీతిమంతుని పెదవులు ఉపయుక్తులైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. భక్తిహీనులు అనగా నిన్ను చెరిపివేయువారు, లేదా నీవు చెడిపోతే చూడాలనుకునేవారు, లేదా నువ్వు చెడిపోయినప్పుడు, నువ్వు అప్పుల ఊబిలో గాని, సమస్యల్లో పడినప్పుడు నిన్ను చూసి నవ్వేవారు. చాలా అర్థాలున్నాయండి ఈ భక్తిహీనులు అనేటువంటి మాటకు. మనం ముందుకు చూసుకున్నట్లయితే సామెతలు 17వ అధ్యాయము 28వ వచనాలు. ఒకడు మూఢుడైనను యవనముగా ఉండిన ఎడల జ్ఞానము అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకని ఎంచబడును. ఒకసారి ఏందనంటే కొన్ని కొన్ని సందర్భాలలో వాక్యం చెబుతున్నప్పుడు మనకు అర్థమయ్యే రీతులుగా అనగా అప్పటి కాలములోనే యేసుక్రీస్తు ప్రభువుల వారే ఉపమాన రీతిగా తెలియజేశాడండి. ఇప్పుడున్నటువంటి కాలములో కూడా కొందరు ఉదాహరణలు కూడా తీసుకొని వాక్యాన్ని బోధిస్తుంటారండి. అందుకే మూఢుడు ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానము అని ఎంచబడును. ఒకవేళ ఆయన గనక విచ్చలవిడిగా మాట్లాడాడనుకోండి, ఏమనుకుంటారు? ఆయన దగ్గర ఎప్పుడు మాటలే ఉంటాయి. పనికి రాని మాటలుంటాయని మన మైండ్ చెప్తుందండి. నిజమా? ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళని పక్కలున్నోళ్ళు లేపండి తల్లి. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడి నీయక నీ నోటిని కాచుకొమ్ము. జాగ్రత్తగా వినాలండి. అనవసరమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో మనము మాట్లాడకూడదు అని అంటున్నాడండి ఇక్కడ. మనం ముందుకు చూసుకున్నట్లయితే యాకోబు గారు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముందుంచుకొన శక్తి గలవాడగును. అప్పుడు అంటుంటామండి, నేను మాట ఇచ్చాననుకోండి వెనకకు తీసుకోనని. ఎప్పుడైతే మనం మాట ఇచ్చినామో ఆ మాటకు అనుగుణంగా, అంటే మనం ఎదుటి వ్యక్తికి మాట ఇచ్చిన తర్వాత ఆ మాట ప్రకారం గనక మనం ఉన్నామనుకోండి, ఆ వ్యక్తి అనుకుంటాడు మాటకు విలువ ఇయ్యగలిగినటువంటి మనిషి అని ఆయన అనుకుంటాడండి. అందుకే యాకోబు గారు చాలా స్పష్టంగా రాసిండు, ఇది మాటలలో ఉండవలసినటువంటి యవనస్తుల పాత్ర. తర్వాత ప్రవర్తనలో ఎట్లుండాలి? ప్రవర్తన అనేసరికి మనం వేసుకునేటటువంటి డ్రెస్సు, మనం చేసుకునేటటువంటి కటింగు ఏంటండి, మనం నడిచేటటువంటి నడత. అసలు ఈ ప్రవర్తన విషయానికి వస్తే యవనస్తులు నేటి సమాజంలో ఎలా ఉన్నారు అని అంటే, సెల్ ఫోను మన గుండెకు, మన శరీరానికి గుండె ఎంత అవసరమో నేటి యవనస్తులకు కూడా సెల్ ఫోన్ అంత అవసరమైపోయిందండి. నిజానికి చెప్తున్నా, ఇది
వాస్తవం అవాస్తవం ఒకసారి ఆలోచన చేయండి. మన శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ అంటే గుండె ఎంత బాగా చేస్తుందో, నేటి యవనస్తులకు కూడా సెల్ ఫోన్ అనేది అంత దగ్గరైపోయిందండి. అదే విధంగా యవన పురుషులకు ఎలా అయితే, యవన స్త్రీలకి ఎలా అయిపోయిందంటే సీరియల్ అండి. తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే నేడున్నటువంటి సమాజం, నేడున్నటువంటి యవనస్తులు ఎలా ఉంటున్నారో. ఇంకొకటి చూడండి, ఆండ్రాయిడ్ ఫోన్ ఎవరి చేతుల్లో అయితే ఉందనుకోండి, పబ్‌జీ గేమ్ లేదా రకరకాల గేమ్ లేదా సెల్ ఫోన్స్‌లో యూట్యూబ్ ఏదో ఒకటి. కానీ దేవుడేమంటున్నాడో ఒకసారి చూడండి. ప్రసంగి, ప్రసంగి 11వ అధ్యాయము 9, 10 వచనాలు. ప్రసంగి 11వ అధ్యాయం 9, 10 వచనాలు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఏమంటున్నాడంటే దేవుడు మనకు స్వేచ్ఛాన్నిచ్చాడండి. ఆకాశంలో ఎగురుతున్న పక్షులకి ఎంత స్వేచ్ఛాన్నిచ్చాడో, ఇక్కడ ప్రసంగి కూడా అంత స్వేచ్ఛాన్ని మన యవనస్తులకి ఇచ్చాడండి. ఏమని? నువ్వు ఎలాగన్నా ఉండు, కానీ దేవుడు ఆకాశమందున్నాడు. నువ్వు చేయు ప్రతి పని కూడా ఆయనను సంతోషపెట్టే విధముగానే ఉండాలి తప్ప, నీ తల్లిదండ్రులను గాని, నీ శరీరమును గాని, లేకపోతే నీ బంధుమిత్రులు గాని, రక్త సంబంధికులను గాని సంతోషపెట్టే విధంగా ఉండకూడదు. నిన్ను పంపిన నీ తండ్రిని సంతోషపెట్టే విధంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. మనం ముందుకు చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనాలు. ఇంతకు ముందే చెప్పాను కదా, మనం ఎలా ఉండాలనంటే యవన కాలములో మమ్మలను అనగా నిన్ను పంపిన తండ్రిని నువ్వు సంతోషపెడితే భూమి మీద ఉన్న తల్లిదండ్రులు నువ్వు ఆటోమేటిక్‌గా సంతోషపెట్టినట్టే. అలాంటి యవనస్తుడు ఇక్కడ అపోస్తల కార్యములో ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఆ వ్యక్తి ఒకసారి చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. 25వ వచనం. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహానును బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ఈయన తండ్రి అయినటువంటి దేవునికి, భూలోకానుసారమైనటువంటి తల్లిదండ్రులకు కూడా సంతోషపెట్టే విధముగా ఉన్నాడు. మరి మనం ముందుకు చూసుకున్నట్లయితే అలాగే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు లిబెర్తీయుల దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెన్స్తో తర్కించిరి గాని. 10వ వచనం. మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ఎదిరించలేరు. ఓకేనండి. ఇది ప్రవర్తనలో యవనస్తుల పాత్ర. పవిత్రత. పవిత్రత అనే విషయానికి వచ్చేసరికి 2 విషయాలు మనకు ముందుంటాయి. ఏంది అనంటే, పవిత్రత అనగానే మొట్టమొదటిసారిగా ప్రార్థన. పవిత్రత అనగానే రెండవది వాక్యం. ఎందుకీ మొట్టమొదటిసారిగా ప్రార్థనే అని అనంటే, ప్రార్థన లేకపోతే వాక్యం చదవలేమండి. వాక్యము చదివితే, ప్రార్థన చేయకుండా గనక వాక్యం చదివితే వాక్యం అర్థం కాదండి.
నిజానికి చెప్తున్నా, ఇది 20 నిమిషాల్లోనే నేను ప్రిపేర్ అయినా. ఏందనంటే, తండ్రి సంఘములో యవనస్తులు ఎలా ఉండాలో, సంఘములో ఉండవలసినటువంటి యవనస్తుల పాత్ర ఏంటో నేను కాదు మాట్లాడేది. కానీ నాకు రిఫరెన్స్ కరెక్ట్ ఉండాలని 20 నిమిషాలు కరెక్ట్ ఈడ 11:40 నిమిషాలకి వెళితే, ఇక్కడ అంతా ముగించుకునేసరికి 1 గంట అయిందండి. ఇంటికెళ్ళేసరికి 1:40 అయిందండి. 1:40 నుంచి 2:20 మధ్యలో తీసేసుకున్నా, పడుకున్నా. పడుకున్న వెంటనే మళ్ళా ఏమొచ్చిందంటే, నేను ఎలా మాట్లాడాలని వచ్చింది. మళ్ళా లేసిన ప్రేయర్ చేసుకున్నా. తండ్రి నేను గాదు మాట్లాడేది మీరే. అందుకే ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు చెప్తున్నానంటే, పవిత్రతలో యవనస్తుల పాత్ర ఏందనంటే, మొట్టమొదటి పవిత్రత ఏందనంటే ప్రార్థనండి. మనం చూడండి ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధతకు మొట్టమొదటి అంశం ఏందనంటే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే వాక్యాన్ని మనం చదవగలం. ఈ ప్రార్థన, ఈ వాక్యము ద్వారానే ప్రభువుని మనము చూడగలం. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, వినుట వలన మాత్రమే విశ్వాసము కలుగుతుంది, చూడడం వలన అనలేదండి. మరొకసారి చెప్తున్నా, వినుట వలన మాత్రమే విశ్వాసము కలుగుతుంది, చూడడం వలన కాదు అని అన్నాడండి. అందుకే మనము ఏం చేయాలనంటే వినాలి. ఎవరు ఏం చెప్తున్నారు, వారు చెప్పేటటువంటి అంశం ఏంది, మన జీవిత కాలంలో ఆ మాటలు ఏమైనా అవసరమా, అవసరమైతే ఎప్పుడెప్పుడు అవసరం పడతాయి, ఎక్కడ అవసరం పడతాయి. ఒకసారి ఒక చిన్న కథ, తల్లి ఒక కొడుకు మాట్లాడుకున్నటువంటి మాట, నాన్న నువ్వు దారిలో పోతున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ చూపు మొత్తం దారి ముందలనే ఉండాలి అని చెప్పింది. మా అమ్మేమి ఇలా చెప్పిందని చెప్పేసి దిక్కుముక్కులు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. తేలునో లేదో పామును తొక్కేసిండు. అప్పుడు అర్థమైంది ఏమని, నా తల్లి ఎందుకొరకు ముందు చూపు చూడాలి అని అన్నదో ఇప్పుడు అర్థమైందని తన మనసులో అనుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమంటున్నాడంటే, వినుట వలన విశ్వాసము ఎందుకు కలుగుతుందని అన్నాడంటే, ఇదిగో పవిత్రత ద్వారా అనగా ప్రార్థన ద్వారా మరియు బైబిల్ ద్వారా పవిత్రత మనకు వస్తుందని. ఇప్పుడు మనం చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, ఇంకా నాకు 5 నిమిషాలు ఉంది. 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఎప్పుడైతే మనం పవిత్రతలో అనగా ప్రార్థనలో అనగా బైబిల్ ధ్యానించడంలో ఉంటామో అప్పుడు మాత్రమే మనము దేవుని చూస్తాము, లేకపోతే చూడము. చివరిగా 2 తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినది. 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇప్పుడు యవనస్తులు ఏమి చేయాలనంటే, మొట్టమొదటిసారిగా పవిత్రతలో మొట్టమొదటిసారిగా మాటల్లో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, తర్వాత పవిత్రతలో ఉండాలి. ఈ 3 అంశాలు మీ హృదయమైన పలక మీద ఉండాలని మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాదములకు స్తోత్రములనైనా. నిజముగా తండ్రి, సంఘంలోనైనా యవనస్తులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే నిన్నే ధ్యానించేవారు గాను
నిన్ను సంతోషపెట్టే వారంగాను ఉంటామని మీరే తెలియజేస్తున్నారు. నీకు స్తోత్రములు. విత్తబడుచున్న విత్తబడి ఉన్న వాక్యము నాయన ఒక్కంతలకు నూరంతల ఫలం పండు భాగ్యాన్ని ప్రసాదించండి. మీరు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ముందుండి కార్యక్రమం అంతటిలో నాయనా నీ కుమారుడైనటువంటి పాస్టరు మాట్లాడుచున్న మాటల్లో మీరు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ముందుండి నడిపిస్తారని నమ్ముచు నా ప్రభుడు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రైట్. చాలా సంతోషము. ఈ సమయంలో సంఘములలో యవన